बालाजी स्पीकर साहब एक मिनट बालाजी एक मिनट वन मिनट గౌరవ కేటీఆర్ గారు పత్రికలలో వచ్చినాయి సభల తీసుకొని వచ్చి దాని మీద డిస్కషన్ పెట్టొద్దు. ఒకటి మీకు తెలిసిన విషయమే ఇంతకుముందు గౌరవ హరీష్ రావు గారు మాట్లాడుతూ సభ్యుల గౌరవాన్ని కాపాడాలని చెప్పిండు. చెప్పినందుకు ఆయన వారి పేరు పైన వచ్చింది అవకాశం ఇచ్చిన మాట్లాడండి. మీరు మాట్లాడండి. స్పీకర్ సార్ ఒక్క నిమిషం కూర్చో పల్ల కూర్చో. స్పీకర్ గారు పల్ల కూర్చో సార్. స్పీకర్ సార్, మై హంబుల్ రిక్వెస్ట్ సార్, మీరంటే మా అందరికీ గౌరవం సార్. ఇందాక హరీష్ రావు గారి పేరు తీసుకుంటేనేమో వారికి మైక్ రాదు. నేను వారి పేరు ఎప్పుడు తీసుకున్నా సార్? రికార్డు చూడండి. నేను తీసుకున్నా పేరు, వారు చేసిరని చెప్పినా. ఎట్లా సార్ ఇది? పేరు తీసుకున్న వాళ్ళదేమో మైక్ ఇయ్యరు, పేరు తీసుకున్న వాళ్ళది కామారెడ్డి జిల్లా అన్న. నేను ఇంకోటి సార్, నేను ఏమైనా ఎమ్మెల్యే చేయించిండు అన్న సార్? ఊళ్ళో గొడవలే కావచ్చు, నాకేం తెలుసు. కాకపోతే వాస్తవం ఏంటంటే అధ్యక్ష, మా నాయకుల మీద ఎలక్షన్ల తర్వాత ఇట్లా హింస జరిగిందని చెప్పిన. తప్పు జరిగితే చూసుకోమనండి, కానీ దయచేసి మీరు కూడా నిష్పక్షపాతంగా ఉండాలి సార్. నాకు ఒక 5 minutes ఏంటి సార్, నేను కంక్లూడ్ చేస్తున్నాను సార్. ఇది కూడా రాష్ట్రంలోని ఆడబిడ్డలందరి తరఫున అడుగుతా ఉన్నాం. కాలేజీకి పోయి ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు, తప్పకుండా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అధ్యక్ష, ఒక సామెత ఉంది అధ్యక్ష తెలంగాణలో, పోచమ్మ పొతం చేస్తే మైసమ్మ మాయం చేసిందంట అధ్యక్ష. అట్లుంది ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారి వ్యవహారం. ఆర్థిక కానుకలు ఇస్తామని ఆశపెట్టి ఓట్లు వేయించుకొని ఉన్నయ్య కొట్టిన అధ్యక్ష. ఇయ్యాల ఏమేమి తీసేసిన అధ్యక్ష? మహిళా ఆరోగ్య విప్లవాన్ని ఆ రోజు తెచ్చిన మహత్తరమైన స్కీములు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్టు, కేసీఆర్ కిట్టు మాయం, ఆరోగ్య మహిళా క్లినిక్స్ మాయం. వాటితో పాటు ఇవాళ మొత్తంగా మీరు చూసినట్టయితే మాతా శిశు మరణాలను తగ్గించింది, మరి మంచి ఫలితాలను ఇచ్చిన పథకాల మీద కూడా పగబట్టింది ప్రభుత్వం. దయచేసి పేర్లు మార్చుకోండి. కేసీఆర్ కిట్ ఇష్టం లేకపోతే రాహుల్ గాంధీ కిట్ అని పెట్టుకోండి, కానీ వెంటనే ప్రారంభించండి. దయచేసి ఇవ్వండి. రాష్ట్రంలోని మహిళల తరపున అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఇవాళ వీళ్ళ మాటలు వింటే విచిత్రంగా ఉంది అధ్యక్ష. ఎన్నికలకు ముందు బట్టి గారు చెప్పారు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. ఉంది అధ్యక్ష, ఎన్నికలకు ముందు బట్టి గారు చెప్పారు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. ఆ రోజేమో అల్లావుద్దీన్ అద్భుత దీపం మాది ధనిక రాష్ట్రం అన్నారు, కానీ ఇవాళ మాత్రం గూట్లో గుడ్డి దీపం అని చెప్తున్నారు అధ్యక్ష. అందుకే అంటా ఉన్నా అధ్యక్ష, మరి కమిట్మెంటు విశ్వసనీయత అన్నప్పుడు ఇవన్నీ తప్పకుండా అడుగుతారు అధ్యక్ష.